ముందెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ పెడితే పట్టించుకోలా. అదే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అనగానే అప్పుడు పరుగులు పెట్టారు. ఇది విశాఖలో జరిగిన సంఘటన. విశాఖలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ విడుదల చేసిన ఒక సెల్ఫీ వీడియో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే అక్కైపాలెం ప్రాంతానికి చెందిన పవన్ కుమార్ చిన్న స్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అదే ప్రాంతానికి చెందిన యూట్యూబర్ సంజయ్ రెడ్డి పోలీస్ కమిషనరేట్ సైబర్ సెక్యూరిటీ వింగ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి పవన్ నుంచి 7.5 లక్షలు కాజేశాడట. ఇందులో పవన్ స్నేహితుడు ఒకరు తన చెల్లి పెళ్లికి దాచుకున్న 4 లక్షలు కూడా ఉన్నాయట. దీని మీద పోలీసులు ఫిర్యాదు చేసినా అంతగా పట్టించుకోలేదు. దీనికి తోడు అవసరాలకు ఒక యాప్‌లో పవన్ రుణం కూడా తీసుకున్నాడు. రుణ రికవరీ కోసం వాళ్ళు వేధిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన పవన్ తనకు బ్రతకాలని లేదని చనిపోతున్నానని సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు పరుగులు పెట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా రిషికొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నారు. అక్కడి నుంచి 4వ పట్టణ పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. నిందితుడి నుంచి ₹1,00,000 ఇప్పించారు. మిగిలిన 6.5 లక్షలను మరికొద్ది రోజుల్లో నిందితుడి నుంచి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. మరోసారి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోకుండా ఉండేలా కౌన్సిలింగ్ ఇచ్చారు.